హాయ్ అండి, నేను మీ గీతాంజలి రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్గా ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్టోరీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా మలుపు తిరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఏం ఇష్యూస్ వచ్చాయి అనేది ఇవాళ టాపిక్లో మాట్లాడుకుందాము. మీరు గనక నా వీడియోస్ చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేయకపోయినట్టు అయి ఉంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తి ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఇంక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. చిన్నప్పటి నుంచి ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్క పక్కన హౌసెస్లో ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు, డిగ్రీ వరకు కూడా చదువుకున్నారు. ఒకే కాలేజీలో, ఒకే స్కూల్లో, ఇంటి దగ్గర ఆడుకోవడము, వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ అంటూ వేరేగా లేదు, ఓన్లీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. గుడికి, గోపురాలకి, థియేటర్స్కి అన్నిటికీ వీళ్ళే కలిసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు, కానీ ఫ్రెండ్స్గానే తెలుసు. వాళ్ళు ఫ్రెండ్స్ కూడా, ఫైనల్గా కూడా వాళ్ళు ఫ్రెండ్సే. సో ఈ స్టోరీ ఎలా మలుపు తిరిగింది అంటే, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అన్నీ చెప్పకపోవడము, ఇంతకుముందు వచ్చి గుడికి వెళ్తున్నా చెప్పడము, మూవీకి వెళ్తున్నా చెప్పడము, రెస్టారెంట్కి వెళ్తున్నా చెప్పడము, ఇలా ప్రతిదీ చెప్తూ ఉండేది. ఇప్పుడు చెప్పట్లేదు. దానికి ఈ అబ్బాయి అప్సెట్ అయిపోయాడు. ఆ అమ్మాయి నాకు దూరం అయిపోతుంది అని చాలా ఫీల్ అయిపోయాడు. దాని గురించి ఆలోచించి ఆలోచించి అతనికి ఆమెకి పెళ్ళయి 1 year అయింది. తర్వాత ఆ 1 year నుంచి కొంచెం కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి. అది కూడా అన్నీ చెప్తూనే ఉంది ఈ అమ్మాయి. కానీ ఆ అబ్బాయికి వచ్చి మిస్ఫీల్ వస్తూ ఉంది. దీని గురించి అబ్బాయి ఏం చేయాలా అని ఒక స్టోరీ పెట్టాడు, దాని గురించి మాట్లాడబోతున్నాను. కానీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం మాత్రం చాలా గొప్ప విషయము. ఇలాంటి ఫ్రెండ్స్ పెళ్ళైపోయిన తర్వాత అయినా, పెళ్ళి కాకముందైనా ఏ అమ్మాయికైనా ఖచ్చితంగా అవసరము. ఒక మంచి సలహా ఇవ్వడానికి కానీ, వాళ్ళ మంచి చెడు చూసుకోవడానికి కానీ, ఆ అమ్మాయి ఏదైనా షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటి ఒక బెస్టీ అనేది ఉండడం మాత్రం లైఫ్లో చాలా మంచి విషయం అండి. నేనైతే ఫీల్ అవుతాను అలాంటి ఫ్రెండ్స్ నాకు ఎవరు లేరని. కానీ ఏం చేద్దాం, అయినా కూడా ఒకవేళ ఉన్నా కూడా ఆ ఫ్రెండ్షిప్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఫ్రెండ్షిప్ అలాగే ఆగిపోతుంది అని కూడా మనం చెప్పలేం. అది ఎంతవరకైనా వెళ్ళొచ్చు. మనం ఒకవేళ ఫ్రెండ్షిప్గా ఉన్న చూసే వాళ్ళకు మాత్రం అది వేరుగా అనిపించవచ్చు, వీళ్ళు రిలేషన్లో ఉన్నారు అనిపించవచ్చు, ఇలా ఏదేదో అనుకోవచ్చు. వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి చాలా గొడవలు రావచ్చు. దేనికంటే అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేసుకోవడం చాలా మంచిది. కానీ బెస్టీ అనేది ఉండడం మాత్రం కన్ఫర్మ్గా అవసరము. ఇదైతే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, ఇంక టాపిక్లోకి వచ్చేద్దాము. ఆ అమ్మాయి అన్ని ఈ అబ్బాయికి చెప్పకుండా వెళ్ళడము, ఇదంతా ఈ అబ్బాయికి చాలా మిస్ఫీల్ అయ్యి చాలా బాధేసింది. దానికోసము ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి ఈ అబ్బాయిని పరిచయం చేయడం జరిగింది. పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మాయి చాలా వరకు షేర్ చేసుకునేది. ఈవెన్ బెడ్రూమ్ విషయాలు కూడా, అంటే పూలు తీసుకొచ్చాడు, ఇలా హగ్ చేసుకున్నాడు, ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుకున్నాము, ఈరోజు ఈ మూవీకి వెళ్ళాము, రెస్టారెంట్కి వెళ్ళి ఈరోజు ఇది తిన్నాము, రేపు ఇక్కడికి వెళ్ళబోతున్నాము, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండేది. ఈ అబ్బాయి అదే చనువుగా తీసుకొని ఈ అమ్మాయి వచ్చి వాళ్ళ హస్బెండ్తో విడిపోవాలి, అప్పుడు విడిపోయినప్పుడే నాతో ఇంతకు ముందులాగా ఉంటుంది అని ఒక ప్లాన్ వేసుకొని దానికి వాళ్ళ హస్బెండ్ గురించి ఆ అమ్మాయికి బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేశాడు. అది ఎలాగంటే, మీ హస్బెండ్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, నేను చూశాను అని ఈ అమ్మాయికి చెప్పాడు. అది కాక ఈ అమ్మాయి కూడా రోడ్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో మాట్లాడడం చూసింది. ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే అది అడ్రస్ అడుగుతుంది అని చెప్పాడు. కానీ వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం అదంతా ఈ అమ్మాయి చూసింది. దాని తర్వాత కూడా ఆ అబ్బాయికి కాల్ వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడడము, ఎవరు అని అడిగితే ఆఫీస్ కొలీగ్ అని చెప్పడము, ఇలా ఆ అమ్మాయికి చాలా డౌట్స్ వస్తుండేవి. వీటికి పునాది వేసింది మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ దానికి పునాది వేశాడు. కానీ ఆ అమ్మాయికి ఆ విషయం తెలియదు. లాస్ట్గా నేనే చిచ్చు పెట్టాను వీళ్ళిద్దరి మధ్యలో అని ఒప్పుకున్నాడు. తర్వాత వచ్చి వాళ్ళిద్దరు డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయారు. ఇంకా డైవర్స్ తీసుకోవాలి అనుకున్నారు. తర్వాత డైవర్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ అమ్మాయి వీళ్ళ హౌస్లో మాత్రం వాళ్ళ హస్బెండే తప్పని చెప్పింది. ఫైనల్గా ఈ అబ్బాయి మధ్యలో రావడం వల్ల ఈ అమ్మాయి వచ్చి తన బెస్ట్ ఫ్రెండ్కి ఏమైతే చెప్పిందో, వాళ్ళు పూలు తెచ్చాడు, ఇలా హగ్ చేసుకున్నాము, ఈరోజు ఇది జరిగింది, అది జరిగింది, వీళ్ళ మధ్య టాపిక్ ఇదంతా నీ వైఫ్ నాకు చెప్పింది, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని వాళ్ళ హస్బెండ్కి చెప్పాడు. దాంతో వాళ్ళ హస్బెండ్కి కూడా డౌట్ వచ్చింది. కానీ ఆ అబ్బాయి ఎక్కడా అది వ్యక్తపరచలేదు, డౌట్గా ఉన్నట్టు. ఆ అబ్బాయి మంచివాడే అనుకోవాలి.
లాస్ట్ అండ్ ఫైనల్గా వీళ్ళిద్దరికి కాల్ పెట్టి మాట్లాడినప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నిజ స్వరూపం అయితే బయటపడిన తర్వాత తినేనా ఇదంతా చేసింది, మేము విడిపోవడానికి నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, నా మంచి కోరేవాడు అనుకున్నాను, ఇదంతా చెప్పుకున్నాను, దానికి ఇలా చేస్తాడా అని ఇంకా దాని తర్వాత ఇంకా నీతో ఫ్రెండ్షిప్ చేయను అని చెప్పి ఇంకా అన్నిట్లో బ్లాక్ పెట్టేస్తానని చెప్పి విడిపోయింది. అన్నిట్లో బ్లాక్ పెట్టేస్తాననేది ఇంకా నుంచైనా వాళ్ళ లైఫ్ వాళ్ళని చూసుకొనిద్దాము. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం మంచిదే, కానీ ఇంత పొసెసివ్నెస్, హస్బెండ్ని కూడా విడదీసి నాతో మాట్లాడుకోవాలి అని దీన్ని సెల్ఫిష్ అనుకోవాలా, లేకపోతే ఇంకా క్రూరత్వం అనుకోవాలా, ఇంక వీటికి వేరే పేర్లు ఏమైనా పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. ఇలాంటి ఫ్రెండ్స్ మాత్రం అస్సలు ఉండకూడదు. ఎవరైనా ఫ్రెండ్ మంచి కోరుకోవాలి, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి, దానికోసం వీళ్ళు త్యాగమైనా చేయాలి. కానీ ఆ అమ్మాయి మాట్లాడడం కోసం, ఇంతకుముందు ఎలా ఉందో అలా ఉండడం కోసం వాళ్ళు కాపురంలో మాత్రం చిచ్చు పెట్టకూడదు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఇలాంటి ఫ్రెండ్షిప్ అయితే దూరంగా ఉండండి. కానీ ఇలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇది ఆ ఫ్రెండ్షిప్ తోటి ఆగదు అని నా ఒపీనియన్. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఫ్రెండ్షిప్ ఆగుతుందా లేదా అనేది ఇంకా మీకే తెలియాలి. నాకు తెలిసినంత వరకు ఆగదు. వాళ్ళు ముందుకైతే వెళ్ళిపోతారు, అది రిలేషన్ అనో లవ్ అనో ఏదో ఒకటి పేరు పెట్టుకుంటారు. అసలు వీళ్ళిద్దరూ ఇంకో అబ్బాయికి తన్ని పెళ్లి చేసే బదులు ఇంట్లో మాట్లాడుకుని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అయిపోయేది. కానీ మాది లవ్ కాదు, రిలేషన్ కాదు, ఫ్రెండ్షిప్ అని దాంతో ఇలా జరిగిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.